బాల్యం అంటే 8 ఏళ్ల వరకు, కౌమారం అంటే 9 నుంచి 16 ఏళ్ల వరకు. ఈ రెండిట్లో లెక్క ఏమిటో తెలుసు ఎందుకు ఈ విభాగమో? బాల్యంలో పూర్తి బాధ్యత తల్లిదండ్రులది. చిన్నపిల్లాడు ఆమెన ఒక పీక పిసికేస్తే ఆ పాపం వాడికి రాదు, తల్లికి తండ్రికి వస్తుంది. ఎందుకంటే వాడిని ఎందుకు వదిలేశారు మీరు బయట? వాడిని ఎందుకు వదిలేశారు? మన దగ్గర ప్రేమ విచిత్రమే, అశ్రద్ధ విచిత్రమే, రెండూ ఎక్కువే ఉంటాయి ఇక్కడ. ఇంకా బాగా గారాబం చేశారా ఇంకా వాడిని ఏ పని చేసుకోనియకుండా అన్నీ మనమే చేసేసి వాడిని దద్దమ్మం చేసేస్తాం చివరికి. లేదు నిర్లక్ష్యం చేసామనుకోండి చిన్నప్పటి నుంచే వదిలేస్తాం. ఇంకా అలా వదిలేయకూడదు. విచక్షణ ఇప్పుడు కూడా ఆ విచక్షణ ఉండాలి. బాల్యం అంటే 8 ఏళ్ళు. 8 ఏళ్ల వరకు లెక్క ఏమిటంటే పిల్లలు చేసిన పుణ్యాలు పాపాలు కూడా పెద్దవాళ్ళకే వస్తాయి. 8 నుంచి 16 వరకు ఏంటో తెలుసా? సగం వాళ్ళవి సగం మనవి. ఎందుకంటే జ్ఞానం వచ్చింది. 9, 7 వచ్చింది అంటే 5వ తరగతి చదువుతున్నాడు, అక్కడ 6వ తరగతో వాడు కొంత జ్ఞానం ఉంది, అంచేత వాడు కొంత బాధ్యత వహించాలి. 16 ఏళ్ల వరకు. 16 దాటాక లెక్క ఏంటో తెలుసా? ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్. 16 ఏళ్ల తర్వాత వాడి పాపము వాడిదే, వాడి పుణ్యము వాడిదే, తల్లిదండ్రులకు సంబంధం లేదు. ఇంత స్పష్టంగా ఉంది శాస్త్రం. అందుకే యనయన్ బాల్యకుమారతా దశల కొన్నేళ్ళు. బాల్యంలో 8 ఏళ్ళు, కౌమారంలో కొన్నేళ్ళు గడిచిపోయింది. కొంత సగం జ్ఞానంతో, సగం అజ్ఞానంతో, కొంత బాధ్యతతో, కొంత నిర్లక్ష్యంతో గడిచిపోయింది అశ్రద్ధగా. తల్లి కడుపులో మనకు తెలియకుండా గడిచిపోయింది. పోని యవ్వనంలోకి వచ్చాడండి అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వీళ్ళ అమ్మాయిలకు కూడా చెప్పాలి తప్పదు. 17 ఏళ్ల వయస్సు వచ్చింది. ఈవేళ ఎలా ఉంది? పట్టుకోవడం కష్టంగా ఉంది. ప్రతి వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో ఏం చూస్తున్నారో తెలియదు. హాల్లో కూర్చొని మాట్లాడరు. ఫోన్ రాగానే ఓకే ఓకే అంటూ డాబా ఎక్కేస్తారు. డాబా ఎక్కారంటే కొంపలు అంటుకున్నట్టే. వెంటనే ఆపేయాలి. ఎందుకు ఎక్కుతున్నావు అని అడగాలి. ఎవరితో నువ్వు రహస్యంగా మాట్లాడుతున్నావు లేదా ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు పట్టుకోవాలి. లేదనుకోండి వధూమీనకేతన విభ్రాంతి నీ కొన్ని నాళ్ళు. అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు, వీళ్ళిద్దరి మధ్యలో ఎవడయ్యా సంధానం చేసే పురోహితుడు అంటే మన్మథుడు. మీనకేతనుడు అంటే వాడే. అందుకే మనిషి యవ్వనం ప్రవేశించగానే 16, 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు గొడవంతా ఏమిటయ్యా అంటే కనీసం 30 ఏళ్ల వరకు వధూమీనకేతన విభ్రాంతిని. వధు అంటే స్త్రీ, స్త్రీల కోసం పురుషులు, పురుషుల కోసం స్త్రీలు. ఇదే పని. ఈ గాలం వేయడం వాలేయడం, గాలం వేయడం వాలేయడం, దీంతో సరిపోయింది. తల్లి కడుపులో కొన్నేళ్ళు ఏడిచాం, బాల్యంలో కొన్నేళ్ళు ఏడిచాం, కౌమారంలో కొన్నేళ్ళు ఏడిచాం, యవ్వనంలో వ్యామోహాల్లో కొన్నేళ్ళు ఏడిచాం. అక్కడ ఇంకోటి ఏమిటో తెలుసా? ఘన వృద్ధ ప్రాప్తి కొన్నేళ్లుగా. ఇప్పుడు వార్ధక్యం వచ్చింది, 60 ఏళ్ళు దాటాయి. ఇప్పుడు మనిషి ఆలోచిస్తాడు, ఏమిటో ఇంతవరకు చాగంటి వారు బోడు చెప్పినా కానీ వినడమే లేదు, గరికిపాటి వారు చెబుతున్నారు వినడమే లేదు, ఇదివరకే వింటే ఎంత బాగుండేదో ఇవన్నీ. అప్పుడు మేము ఇద్దరం గుర్తొస్తాం. అందరికీ వృద్ధాప్యంలో మా ఇద్దరినో మరో 6గురినో లేదా చతుర్వేదాలనో శాస్త్రాలనో పురాణాల్లో చదివిన ఉపయోగం వల్ల. ఎందుకంటే నీ మనస్సు మారడానికి అంగీకరించదు. 60 ఏళ్ళు దాటాక పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే ఎలా ఉన్న జీవితం అలాగే వెళ్ళిపోవాలని కోరుకుంటాం కానీ మార్పు అంగీకరించమండి. అదే కుర్రాడు ఉన్నాడు అనుకోండి, 20 ఏళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారంటే వాళ్ళు సమాజంలో మార్పుని వెంటనే ఆశిస్తారు. రావాలి, మారాలి, మరకపోతే ఎలాగా అని ఒక పట్టు. ఎందుకంటే ఉడుకు రక్తం అది. 60 దాటాయి అనుకోండి విచిత్రం మారదు కాదు, మారకపోతేనే మంచిది, ఏదో మనం ఎలా వెళ్ళిపోతే అంటాడు. ఇక్కడ ఇది సహజం. వయస్సును బట్టి మనస్సులు మారతాయి. అందుకని బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం వచ్చాక ఏమైంది? ఘన వృద్ధ ప్రాప్తి కొన్నేళ్ళు. ఈ వార్ధక్యంలో కొన్నేళ్ళు గడిచింది. పాయని దుఃఖంబుల ప్రాణి కుందుగద భర్గా పార్వతీ వల్లభా.